మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం తిరుప్పావై పాశురాలను సింహావలోకనం అంటే అందులో మన గోదాదేవి ఏ ఏ విషయాలు చెప్పిందో తెలుసుకుంటున్నాము. నిన్న మనము తరించడం కోసం మనం ఏ విధంగా మారాలి అనేది నిన్న 1 నుంచి 5 పాశురాలలో అమ్మ వివరించిన విషయాలను తెలుసుకున్నామండి. మరి ఈరోజు మళ్ళీ 6 నుంచి 15 పాశురం వరకు గోదాదేవి ఏం చెప్పింది మనకు. అందులో మనము ఆచార్యులను ఆశ్రయించాలి. మరి ఎటువంటి ఆచార్యుల దగ్గరికి మనం వెళ్ళాలి, అక్కడ శిష్యులుగా ఎలా మారాలి, మరి శిష్యులుగా మారడం కోసం మనము ఏ విధానాన్ని ఆచరించాలి, ఎలా మనలో మార్పులు చేసుకోవాలి, ఆచార్య నిష్ఠ అంటే ఏంటి అనేవి అన్నీ కూడా తెలిపింది. అయితే వాటన్నిటిని ఒకసారి మనము అంటే అప్పుడు పాశురాలకు అర్థాలుగా తెలుసుకున్నాము. ఇప్పుడేమో మనకు అందించిన సిలబస్ పరీక్ష అయిపోయినప్పుడు ప్రశ్నలకు జవాబులు అన్నట్టుగా ఇప్పుడు మనము ఈ విషయాలను తెలుసుకుందాం. మరి ముందుగా ఆచార్యులను ఆశ్రయించాలంటే మరి ఆచార్యులు అనేవాళ్ళు ఎలా తెలుస్తుంది మనకు, ఎవరు సరైన ఆచార్యులు? ఈ రోజులలో అందరూ గురువులు అని చెప్తూ ఉంటారండి, ఎంతోమంది ఉంటారు. మనకి ఆ ఆచార్యుడు ఎటువంటి వాడై ఉంటే మనము ఆ సరైన ఆచార్యుడు అని భావించాలి అంటే మనకు కొన్ని గుర్తులు చెప్పింది. ఏమని అంటే ఆచార్యులను ఆశ్రయించాలి అన్నప్పుడు అటువంటి ఆచార్యులు పరిపూర్ణత్వం కలిగి ఉండాలి. మరి పరిపూర్ణత్వం అంటే ఏంటిది? ఆచార్యులలో ఏం చూడాలి అంటే ఆ ఆచార్యులు ఎలా ఉండాలి అంటే అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి, శాస్త్ర జ్ఞానం కలిగి ఉన్నవాడై ఉండాలి. మరియు మనకు ఏదో ఆశించి శిష్యులకు బోధించే వాళ్ళు అయి ఉండకూడదు. ఉదారంగా శిష్యుడిని తరింపజేయడం కోసమే ప్రేమతో వారికి ఉపదేశించే విధానంలో ఆసక్తి కలిగి ఉన్న ఆచార్యులయ్యి ఉండాలన్నమాట. ఉపకారం చేస్తున్నా, నేను మీకు ఇది చేస్తున్నాము కాబట్టి మీరు ఇది సమర్పించుకోండి అది సమర్పించుకోండి అనే అటువంటి ఆచార్యులు కాదు. మన మీద ప్రేమతో శిష్యుల యందు వారు ఉదారంగా మనకు జ్ఞానాన్ని ఉపదేశించేవారు అయి ఉండాలి. మరి వాళ్ళు శిష్యులలో ఉన్న మన లోపాలు ఉంటాయి, మనలో ఎన్నో లోపాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ ఏంటి అనేది తెలుసుకుని మరి భగవంతుని చేరాలి మనము అన్నప్పుడు మనకు ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఏమేమి ఉండకూడదు, ఈ వేటిని మనం మార్చుకోవాలి, ఇవన్నీ విషయాలు మనకు బోధిస్తూ మనలో ఉన్న లోపాలను సరిదిద్ది జ్ఞానవంతులుగా చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు అంటే మనము ఈయన కొంచెం పద్ధతిగా ఉండడం తెలిసింది ఇప్పుడు అని గురువుగారు నమ్మినప్పుడు మనము వాళ్ళు విశ్వసించే విధంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు ఏం చేస్తారు, సమాశ్రయణం చేస్తారు. సమాశ్రయణం చేసి మనకు మంత్రోపదేశం చేస్తారు. అప్పుడు ఆ మంత్రాన్ని మనము అనుష్ఠించాలి. అయితే ఈ విధంగా చేయంగానే ఆచార్యుడి పని అయిపోదు. మన వైష్ణవ సాంప్రదాయం ప్రకారము వాళ్ళు ఆ మంత్రాన్ని అనుష్ఠించి తరించే వరకు, ఆ భగవంతునికి చేర్చే వరకు కూడా వారు మన యందు అనుగ్రహం కలిగి ఉండాలన్నమాట. మనం చెప్పుకున్నాం కదా మార్జాల న్యాయము అని. పిల్లి కదా తన పిల్లలు యోగ్యులయ్యేదాకా కూడా, తనకు తాను బతికే శక్తి వచ్చేదాకా కూడా దాన్ని తనే నోట కరుచుకుని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తూ రక్షిస్తుంది. ఎప్పుడైతే అది యోగ్యత పొందుతుందో అప్పుడు దాన్ని వదిలిపెడుతుంది. అట్లా మనము భగవంతుణ్ణి చేరడానికి అన్ని విధాలుగా యోగ్యతను సంతరించుకున్నప్పుడు మనను భగవంతునితో చేరుస్తారు. అప్పటి వరకు ఆచార్యులు
మన పట్ల అనుగ్రహం కలిగి పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది అన్నమాట. అయితే అటువంటి ఆచార్యులను మనము చేరుకోవాలి, ఆశ్రయించాలి. మరి మనము ఆశ్రయించాలి అన్నప్పుడు మనము ఎట్లా ఉండాలి? మనం ఎవరంటే వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేరు కదా, ఆ విషయం చెప్పుకున్నాం. మనము ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు మనలో ఇంద్రియ నిగ్రహం ఉండాలి. దాన్నే క్షేమము దమము అంటారు. దమము అంటేనేమో బాహ్య ఇంద్రియాలకు నిగ్రహం ఉండాలి. కొంతమంది టకటక పటపట కొడుతూ ఉంటారు, పక్కనున్న వాళ్ళని బడబడ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ తగ్గించుకోవాలి. ఆచార్యులు అన్నప్పుడు వారు మనకన్నా పెద్దవాళ్ళు, అన్ని శాస్త్ర జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి మనం చక్కగా వినేటట్టుగా ఉండాలి. అక్కడ మన డామినేషన్ చూపించడం అనేది తగ్గించుకోవాలి. మరి అదేవిధంగా శమము అంటే అంతరింద్రియాల యొక్క నిగ్రహము. జ్ఞానం అంటే మనలో ఎమోషన్స్ వస్తుంటాయి, కొన్ని చూసి తట్టుకోలేక కోపము, సంతోషము, కొంతమందికి ఎక్కడ పడితే అక్కడ పడబడ నవ్వేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి? ఇటువంటివన్నీ తగ్గించుకోవాలి గురువుల దగ్గరికి పోయినప్పుడు. అయితే మనము గురువులను నేరుగా వెళ్ళి ఆశ్రయించలేము. ఇప్పుడు ఒక జిఎస్వామి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ జిఎస్వామి దగ్గరికి పోయి మనము నేను మీ శిష్యుడిని అయిపోతా అని చెప్పడానికి వీల్లేదు. అట్లా వాళ్ళు వెంటనే అనుగ్రహించారు మనము కొన్ని రోజులు సత్సంగం చేయాలి. అంటే కొన్ని రోజులు అలా అక్కడికి వెళ్తూ అక్కడ ఉన్న భక్తులందరితోని కలిసి మెలిసి వాళ్ళ ఆచారాలు అన్నీ చూస్తూ వాళ్ళతో కలిసిమెలిసి తిరిగి వాళ్ళతో మాట్లాడుతూ, ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలన్నా కూడా దానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటాం కదండి. ఇప్పుడు ఒక స్కూల్లో పిల్లాన్ని చేర్చాలన్నా కూడా స్కూల్ ఎటువంటిది, టీచర్స్ ఎవరు అన్నీ తెలుసుకుని మనము ఆ పని చేస్తాం. అలాగే ఆచార్యుడు అతి ముఖ్యమైన వాడు కాబట్టి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ నియమాలు ఏంటి, ఏమేం చేస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళ భక్తులు, సత్సంగంలో వాళ్ళ మాటలు విని మనం అలవర్చుకోవాలి. ముందు అంటే సంసిద్ధత ప్రోగ్రాం అంటారు దీన్ని. రెడీనెస్, చిన్నపిల్లలకు ఎల్కేజీలో చేర్చేటప్పుడు రెడీనెస్ ప్రోగ్రాం ఉంటుంది. ఆ విధంగా ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా రెడీనెస్ ప్రోగ్రాంలో పాల్గొనాలి. ముందు తెలుసుకోవాలి, అవన్నీ తెలుసుకొని అక్కడ కొంతమంది అందులో కూడా కొత్తగా వెళ్ళిన బ్యాచ్ ఒకటి ఉంటుందండి, వాళ్ళతో కలుస్తాం. కలిసిన తర్వాత ఇంకా కొంచెం సీనియర్స్ ఉంటారు. అంటే స్వామి ఆచార్యుడి దగ్గరగా కొంతమంది అంటే లీడర్స్ లాగా పనిచేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళతోని సత్సంగం, భక్తులను ఆశ్రయించాలి. మనము వీళ్ళనేంటి అనే ఈగో కానీ అహంకారం ఉండకూడదన్నమాట. ఎవరినైనా మనము మర్యాదగా వినయంతో వారు చెప్పే మాటలు వింటూ అక్కడ కొంతకాలము శిక్షణ పొందాలి. ముందు పొందిన తర్వాత వారి ద్వారా మనము ఆచార్యులను ఆశ్రయిస్తాం. ఆశ్రయించినాక నువ్వు కూడా ఒక శిష్యుడివి, ఆ గ్రూప్లో ఉంటావు. అలా ఉండంగా మనం అన్నిట్లలోనూ చక్కగా భక్తిగా అక్కడ ఉన్న వాటి అన్నిటినీ పాటిస్తూ ఉన్నప్పుడు మనకు ఒక టీచర్కి ఇష్టమైన స్టూడెంట్ ఉంటాడు. వాడికి ఏం చెప్తుంది, అరే నువ్వు వీడికి ఇది నేర్పిరా అంటారు స్కూళ్ళల్లో. ఆ విధంగా మనము ఆచార్యుల చేత అనుగ్రహింపబడాలి. అనుగ్రహింపబడినప్పుడు వారు మనకి సమాశ్రయణము అంటే మనలో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. మనకు ఎన్నో సంశయాలు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళతో తిరుగుతూ ఉన్నప్పుడు అవన్నీ తొలగిపోతాయి. మనం అందులోంచి బయటకు వచ్చినాక మనం నేర్చుకునే అన్ని ఇతరులకు కూడా చెప్పేస్తూ ఉంటాం. అంటే మనకు నిజంగా నచ్చింది అనుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తాం కదా. అంటే వీళ్ళు నిజంగానే ఈ భక్తి మార్గంలోకి రావాలి అని కోరుకుంటున్నారు అన్న విషయము ఆచార్యులు గ్రహిస్తారన్నమాట.
మనం ఏదో 2 రోజులు వచ్చి అమ్మో ఈ పొద్దున్నే లేవడం ఏంటి ఇవన్నీ చదవడం ఏంటి, ఇవన్నీ మాతో కాదండి అంటే మనం 3వ రోజు బంద్ చేసుకుంటాం. అట్లాంటి ఓపిక లేని వాళ్లకు ఆచార్యులు తీసుకోరన్నమాట. మనకు ఎంతో ఓపిక ఉండాలి, వాళ్ళు చెప్పేవన్నీ చక్కగా వినాలి. మరి అలా అయినప్పుడే మనం ఆచార్యుణ్ణి చేరగలుగుతాం. అలాంటి ఆచార్య నిష్ట మనం కలిగి ఉన్నప్పుడు మనలో శ్రద్ధ ఉంది, భక్తి ఉంది, వీడికి ఓపిక ఉంది వినేది, కాబట్టి వీడు అన్నీ కరెక్ట్గా చేయగలుగుతాడు అని ఆచార్యుడు నమ్మితే, మన మీద అనుగ్రహం కలిగితే అప్పుడు మనకు సమశ్రయణం చేసి మంత్రాన్ని ఉపదేశిస్తారు. మంత్రం ఉపదేశించిన తర్వాత ఆ మంత్రాన్ని మనము అనుష్ఠించాలంటే ఆ మంత్రం ఏ విధంగా చదువుకోవాలి, ఎలా ఉండాలి, నియమాలు అన్నీ చెప్తారు. చెప్పినప్పుడు వాటన్నిటిని కూడా మనము అనుసరిస్తూ పాటిస్తూ వాటిని చేసినప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న ఇంకేవైనా మిగిలినవి ఉంటాయి కదా దోషాలు, అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అయితే ఆ యోగ్యత మనము పరమాత్మను చేరగలిగే యోగ్యత కలిగే వరకు కూడా ఆచార్యులు మనను ఉపదేశిస్తూ ఉంటారు. అందుకే కదండి శిష్యులందరికీ మధ్య మధ్యలో ప్రవచనాలు పెడుతూ ఉంటారు, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు అందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడల్లా మళ్ళీ కొత్త విషయాలను చెప్తూ ఉంటారన్నమాట గురువు గారు. కాబట్టి అవన్నీ ఎప్పుడు అంటే మనలో ఎనర్జీని నింపుతూ ఉంటాయి మరి కొత్త విషయాల వల్ల. అలా మనం తెలుసుకుంటూ మన యందు అనుగ్రహం కలిగినప్పుడు మనము వారి యొక్క అంటే ఉదారత, కృపా విశేషం వల్ల మనము ఆ భగవంతుడికి చేరువవుతాం అన్నమాట. ఆచార్యుల వల్లనే అది సాధ్యమవుతుంది. ఎందుకు అంటే డైరెక్ట్ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము అని చెప్పింది గోదాదేవి. అందుకే కదా వాళ్ళు కూడా ముందు ఆచార్యుల ద్వారా వెళ్ళినాం మేము. ఎందుకంటే డైరెక్ట్ పోయి మనము చెప్తే నువ్వెవరు, నువ్వేంటి, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు, మన ఇంట్లోకి ఎవరైనా డైరెక్ట్గా అడగకుండా వస్తే మనమే అడుగుతాము. అలాంటిది మరి భగవంతుడు పరమాత్ముడు అడగడం మనని రాణిస్తాడు. అట్లా మన యోగ్యత ఏంటి, అర్హత ఏంటి, గోదాదేవిని కూడా అడిగినాడు కదా కృష్ణుడు, మీ యోగ్యత ఏంటి, మీరు ఏంటో నా దగ్గర వచ్చి కలిసి పాయసం తాగుదాము, ఇక్కడ కూర్చుంటాము, అవన్నీ ఇవ్వండి ఇవన్నీ ఇవ్వండి అని అడుగుతున్నారు. అసలు మీ యోగ్యత ఏంటి నాతో కలిసి భుజించడానికి అని అడిగాడు కదా. అట్లా మన తప్పులు ఎన్నో ఉంటాయి, మనకేమున్నాయి, మనమేమన్నా ఆయన మన కులంలో పుట్టిండు అని చెప్పడానికి లేదు, మనము ఆ పరమాత్ముడిని చూసింది లేదు, ఏమీ లేదు. ఆచార్య రూపంలోనే మనం పరమాత్మను దర్శించగలుగుతాము. కాబట్టి ఆచార్యుని దర్శనమే మనకు పరమాత్మ దర్శనము అనే భావాన్ని కలిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆచార్యుడు సంతృప్తి చెందుతాడు మన పట్ల. ఆచార్యుడు మన పట్ల సంతృప్తి చెందినము అంటే మనకు ఈ సంసార బంధాల నుండి విముక్తి కలిగే యోగ్యతను సంపాదించుకున్నట్టు. మరి ఈ విధంగా మనము ఆచార్య నిష్ట కలిగి ఉండాలి. అది ఆచార్యుడి పట్లనే కాదు, బయట వేరే ఆచార్యుల పట్ల కూడా అటువంటి ఆదర భావాన్నే కలిగి ఉండాలి, వాదించకూడదు శిష్యులతోని కానీ వేరే వాళ్ళతోని. ఇదివరకు పూర్వకాలంలో అంటే కొంతమంది ఉండొచ్చు, కానీ ఇప్పుడు అట్లా కాదు కదండి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి తేడాలు ఉన్నాయి. ఎంతోమంది ఆచార్యులు బాబాలు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళందరితోని మనం వాదించాల్సిన అవసరం లేదు. అది మన సాంప్రదాయం. మన దాన్ని మనము ఆచరించాలి, ఇతరులను గౌరవించాలి, అంతే. వాళ్ళు చెప్పారు మేము ఇలా చేస్తామా అంటే ఓకే అంతే అనుకోవాలి. అంతేగాని అది తప్పు అని మనం వాదించాము అంటే
అది మన సంస్కృతి సంప్రదాయం కాదు. కాబట్టి ఇవన్నీ మనము అలవాటు చేసుకుంటే అప్పుడు ఆచార్యుల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తద్వారా మనము భగవంతుణ్ణి చేరగలుగుతాం. ఇది మనకు గోదాదేవి తెలియజేసింది. మరి ఆచార్య అనుగ్రహం పొందిన తర్వాత మనం భగవంతునికి చేరినప్పుడు కూడా మనలో ఎన్నో మార్పులు అవసరము. భగవంతుడు కూడా మరి అన్ని పరీక్షలు పెడతాడు కదా, గోదాదేవికి కూడా పెట్టిండు కదా. కాబట్టి మనము ఆ విషయాలను రేపు మళ్ళీ తెలుసుకుందాం. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఆచార్య దివ్య తిరువడిగళే శరణం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.